తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తాత మీ పేరు? సోడి రావిరెడ్డి. ఏం చేస్తారు తాత? నేనా వ్యవసాయం చేస్తా కానీ బీజేపీ లీడర్ను. ఓకే ఓకే అప్పుడు ఓకే. ఇప్పుడు ఇక్కడ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడనా ఈడేమైనా కాంగ్రెస్కే పలుకుపడినది వాస్తవానికి. కాంగ్రెస్ ఉందా ఇక్కడ? కాంగ్రెస్ గెలుస్తుందా? గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ? ఎందుకంటే పుట్టమాలు చేసి కొన్ని రోజులు బీజేపీ ఇక్కడ మంచోళ్ళు కానీ ఇక్కడ లీడర్ మంచోళ్ళు కాదు, అందుకే పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ వివేక్ కొడుకు గెలుస్తాడా? వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు. గెలుస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీనా? గడ్డం కాకా ఫ్యామిలీ? ఏ సామి అయినా కానీ కాంగ్రెస్కు ఇలువ ఉన్నది. కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ వాస్తవానికి. కాంగ్రెస్ వైపే ఉన్నదా? ఇప్పుడు టీఆర్ఎస్కు లేదు బాబు, బీజేపీకి ఉన్నది కానీ బీజేపీ దచ్చుకునే ఎవరు మంచోళ్ళు లేడు. కాంగ్రెస్ ఫుల్ ఉందా? ఉన్నది పెద్దపల్లిలో. ఈ పెద్దపల్లి కాదు రాజ్యాలంతా స్వామి రాయుడు అంటే నా ఫోటో తీయి దేశాలంతా నేనే. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎలా ఉంది? బీఆర్ఎస్ ఉందా? టీఆర్ఎస్ పార్టీ బాగా డల్ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? 6 గ్యారంటీల పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి బాబాయ్? కాంగ్రెస్ ఎట్లా ఉన్నాయి? పథకాలు ఎట్లా ఉన్నాయి? రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఇక ఇప్పటికైతే ఇంకా కొన్ని పనులు చేస్తానంటాడు, కొన్ని చేసిండు, ఇంకా కూడా చేస్తాడు ఆయన. ఈ శ్రీధర్ బాబు కూడా చాలా మంచివాడు. ఆయన లంగ దొంగ కాదు. ఆయన కొన్ని రోజులు అంబాడిచ్చారు కానీ కరెక్ట్ కాదు. ఆయన ఇవాళ ముంచలే, మోసం చేయలే. శ్రీధర్ బాబు మంచివాడు. వాళ్ళ అయ్య కూడా మా దోస్తు శ్రీపతిరావు. నేను బీజేపీ ప్రెసిడెంట్ను. వెంకయ్యనాయుడు విద్యాసారు మంచి మంచి లీడర్ నా చేతులు. అప్పుడు కొన్ని దేశాలు ఇక్కడ కాదు, మాయపురం, కాటారం, పలువుల పంకెర, ఆ స్వామి రాయుడు అంటే అంత పలుకుబడి వాస్తాను. ఎవరు? ఇప్పుడు ఎన్నికల్లో నేను కాంగ్రెసే. గెలుస్తుంది వాస్తాను.